నామమునకు ఘనత కలుగునుగాక. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యము మనం చదువుకుంటున్నాము. వాడు కనికరము లేక ఈ కార్యం చేశాను కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలనని నాతానుతో అనెను. రాజైన దావీదు పలికినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు తన సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయిన ఊరియా భార్యను తనకు నచ్చిందని తెచ్చుకొని ఆమెతో శయనించి పాపం చేస్తున్నాడు. ఆ పాపానికి ఫలితంగా ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఆమె పాపం కప్పిపుచ్చాలని ఊరియాని పిలిపించారు. యుద్ధంలో నుంచి పిలిపించినప్పటికీ ఊరియా తన ఇంటికి వెళ్ళి ఆమెతో శయనించడం కానీ భోజనం చేయటం కానీ చేయలేదని తెలుసుకున్నాడు. అందుని బట్టి దావీదు యోవాబుకు ఒక ఉత్తరం పంపిస్తున్నాడు. ఊరియాని యుద్ధంలో ముందు పెట్టించి చంపించమని చెప్పినట్టుగా చూస్తున్నాం. మరి ఊరియాను చంపించాడు. ఎందుకంటే దావీదు రాజుగా ఉంటున్నాడు. ఆయన ప్రభుత్వం, ఆయన అధికారము అలా చేయగలిగాడు. అయితే దేవుడైన యెహోవా దావీదు యొద్దకు నాతాను ప్రవక్తను పంపించి ఒక ఉపమాన రీతిగా తాను చేసిన తప్పును తనకు తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండెను, ఒక పేదవాడు ఉండెను. ఒక పేదవాని ఇంట్లో ఒక గొర్రెపిల్ల ఉండింది. అది వాని ఇంట్లో వారి చేతి ముద్దలు తింటూ వానితో కూడా పండుకొనచ్చు ఎంతో ప్రేమతో వాడు వారిని చాకకుండా ఉన్నటువంటి సమయంలో ధనవంతుని ఇంట్లో మార్గస్థుడు ఒకడు వచ్చాడు. అతనికి ఆయుధం చేయుటకు అతడు తన గొర్రెల్లో నుంచైనా పశువులో నుంచైనా దేన్ని తీసుకొనక ఆ పేదవాని ఇంట్లో ఉన్నటువంటి ఆ మేకపిల్లని తీసి వానికి విద్యుత్ సింధం చేశాను అని ప్రవక్త చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వెంటనే దావీదుకు కోపం వచ్చి నిశ్చయంగా మనుష్యుడు మరణమునకు పాత్రుడు, ఒక గొర్రె పిల్లకు బదులు 4 గొర్రె పిల్లలు ఇవ్వవలసి ఉన్నదే అని చెప్పాడు. వెంటనే నాతాను ప్రవక్త దావీదుతో చెప్పాడు, ఆ మనుష్యుడు నీవే అన్నప్పుడు ప్రియమైనటువంటి దేవునిలారా, దావీదు తన తప్పు తెలుసుకున్నాడు. నేను దేవుని ఎదుట పాపం చేశానని ఒప్పుకున్నాడు. నువ్వు నీ పాపం ఒప్పుకున్నావు కనుక నువ్వు మరణం తప్పించుకుంటావు, కానీ నీకు శిక్ష తప్పదు అని ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా దావీదు కోరుకున్న తన శిక్షను తనకు దేవుడు జరిపిస్తున్నాడు. అదే 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 18వ వాక్యములో మనం గమనించినప్పుడు దావీదుకి ఊరియా భార్య ద్వారా పుట్టినటువంటి బిడ్డను ముత్తినందున అది చనిపోయిను అని చూస్తున్నాం. అది మొదటి బిడ్డ. రెండవదిగా మనం చూస్తే అబ్షాలోము సహోదరి అయినటువంటి తామారును చెడిపినందుకు వారు అమ్నాన్ని చంపివేస్తున్నారు. అది 2వ మరణంగా చూస్తున్నాం. మూడవదిగా మనం చూస్తే అబ్షాలోము తన తండ్రికి వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వాక్యంలో అబ్షాలోమును మరి యోవాబు బాణంతో కొట్టి చంపుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నాలుగవదిగా మనం గమనించినప్పుడు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 25లో హగ్గీతుకు పుట్టినటువంటి కుమారుడైన ఆదోనియా సొలొమోను చేతిలో చంపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధంగా 4 బిడ్డలు దావీదు పోగొట్టుకుంటున్నాడు. దావీదు చేసిన ఒక ఊరియా ప్రాణానికి బదులుగా 4 ప్రాణాలు దేవుడు మరి తీసివేయటకు అనుమతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, ఒకవేళ మనము నరహత్య చేయకపోవచ్చు, నరహత్య చేయకపోయినా కత్తిపోటు వంటి మాటలు, చేయరాని పాపాలు ఎన్నో చేస్తున్నాం ఈ లోకంలో. అంటే దేవుడు చూడలేదు, దేవుడు మమ్మల్ని కొట్టలేదు, దేవుడు మాకేం చేయలేదని ఒక ధైర్యం మనిషిలో ఉంటుంది. కయ్యూను కూడా తమ్ముడిని చంపేశాడు, ఎవరికి తెలియదు అనుకొని ధైర్యంగా ఉన్నాడు. దేవుడు అడిగాడు, కయ్యూను నీ తమ్ముడు ఏడంటే నేను కావలివాడినా అన్నాడు. అంటే దేవుడికి తెలియదు అనుకున్నాడు, కానీ అతని రక్తం భూమిలో నుంచి మొరపెడుతుంది అన్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరికి తెలిసినా తెలియకపోయినా మనం పాపం చేస్తే గోడలు సాక్ష్యం ఇస్తాయంట, గోడలోని రాళ్ళు సాక్ష్యం ఇస్తున్నాయని హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఎక్కడే ఏ పాపం చేసినా, గదిలో చేసినా, బయట చేసినా దేవుడు చూస్తున్నాడు. దేవుని కంటికి మరుగైంది ఏదీ లేదు. మనం దేవునికి జవాబు చెప్పవలసిన వారమై ఉన్నాము. ప్రతి తప్పుకు తగిన శిక్ష ఉంటుందని ఈ వాక్యాల ద్వారా మనం గమనిస్తున్నాం. ఒకసారి కనుక మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడి పాపం మానుకుందాము. దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించుటకు మన జీవితాలను సిద్ధపరచుకుందాం. దేవుని భయంతో మన ఆత్మీయ జీవితాలను కొనసాగించడానికి దేవుడు మనకు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, దావీదు గొప్ప రాజైన, భక్తుడైన, ఆత్మహత్యత నడిపించబడిన వాడైనా చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నట్టుగా మేము చూస్తున్నాం. క్షమించినప్పటికీ, పాపం క్షమించబడినప్పటికీ
శిక్ష తప్పలేదు నాయన. మేము కూడా పాపం చేయవారంగా ఉన్నట్లయితే మమ్మల్ని కూడా క్షమించండి. నీ శిక్షకి, నీ ఉగ్రతకి మేము పాత్రలు కాకుండా మమ్మల్ని తప్పించమని, నిత్య జీవంలో మాకు స్థానం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.